హోమ్మేడ్ పన్నీర్తో గుమగుమలాడే పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి. కడాయి పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీరా అండ్ ఆనియన్స్, టమాటోస్, 2-3 మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. వాటి పైన కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మగ్గించి తర్వాత కొంచెం గుప్పడన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ కూడా వేసుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం జీరా అండ్ కొంచెం మనకు కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, మిరియాలు అట్లాంటివి యాడ్ చేసేసుకొని 2-3 మిర్చి అండ్ బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని కొంచెం ఆయిల్ పైకి తీరేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు, మసాలాస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా, పన్నీర్ మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత హాఫ్ గ్లాస్ వేడి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా అయితే మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయింది. టేస్ట్